మీకు తెలుసా మనం చిన్నప్పటి నుండి విన్న అతిపెద్ద అబద్ధం ఏంటో? బాగా చదువుకుంటే బాగా డబ్బులొస్తాయి. ఇది పచ్చి అబద్ధం. మీరు ఈ రోజులలో చూస్తుంటే క్లాస్‌లో బాగా మార్కులు తెచ్చుకున్నవాడు జాబ్ చేస్తున్నాడు. కానీ మార్కులు రాకుండా ఫెయిల్ అయినవాడు మాత్రం జీతాలిస్తున్నాడు. నేను 9థ్ క్లాస్‌లో ఉన్నప్పుడు నాకు A+B² ఫార్ములా తెలుసు. కానీ అసలు బ్యాంకుకెళ్ళి మనీ ఎలా డిపాజిట్ చేయాలో కూడా నాకు టాక్స్ ఎలా కట్టాలో తెలీదు. అసలు టాక్స్ ఎందుకు కడతామో కూడా నాకు తెలీదు. మన ఎడ్యుకేషన్ సిస్టమ్‌ని డిజైన్ చేసింది గొప్ప వాళ్ళలాగా అవ్వడానికి కాదు, గొప్ప వాళ్ళ కింద పని చేయడానికి మాత్రమే. మన ఎడ్యుకేషన్ సిస్టమ్ కేవలం డబ్బులు ఎలా సంపాదించాలో మాత్రమే చెప్తుంది. కానీ ఆ వచ్చిన డబ్బుని మన కోసం ఎలా పని చేయించాలో మనకు నేర్పించదు. స్కూళ్ళలో రాసే ఎగ్జామ్లో ఫెయిల్ అయితే మనల్ని దద్దమ్మ అంటారు. కానీ రియల్ లైఫ్లో చేసే బిజినెస్లలో ఫెయిల్ అయితేనే మనం అసలైన లెసన్స్ నేర్చుకుంటాం. మన ఎడ్యుకేషన్ సిస్టమ్ ఫెయిల్యూర్ని మనకు ఒక భయంలాగా చూపించింది. అందుకే మనం లైఫ్లో ఏ రిస్క్ తీసుకోవాలనుకున్నా భయపడుతుంటాం. మనం లైఫ్లో ఎదగాలంటే బుక్స్లో ఉన్న ఆన్సర్స్ని బట్టి పడితే సరిపోదు. రియల్ లైఫ్లో వచ్చే ప్రాబ్లమ్స్ని సాల్వ్ చేయడం నేర్చుకోవాలి. మన టైం అమ్మితే వచ్చేదే జీతం. కానీ అదే టైంతో ఒక సిస్టాన్ని క్రియేట్ చేస్తే మొత్తం ప్రపంచాన్నే ఏలొచ్చు. ఇంతకీ మీరేమనుకుంటున్నారు? కామెంట్ చేయండి. నచ్చితే ఫాలో అవ్వండి. మళ్ళీ రేపటి వీడియోలో కలుద్దాం. థ్యాంక్ యూ.